హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఏపీ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన 2025-26 న్యూ సిలబస్కి సంబంధించిన చాప్టర్ 10 కోనిక్ సెక్షన్స్ దానికి సంబంధించిన సర్కిల్స్ అనే సబ్ చాప్టర్ల నుంచి 8 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సర్కిల్ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. 2 పాయింట్స్ సెంటర్ అనేది ఆ లైన్ పైన ఉంది అని ఇచ్చినప్పుడు ఇలాంటి మోడల్స్. సో ఆల్రెడీ చేసాము ఇట్లాంటి మోడల్స్, దాదాపు ఒక 4 ప్రాబ్లమ్ చేసాం. మరి చూద్దాం, ఫస్ట్ రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మరి నీట్గా చేద్దాం. సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి అంటే సర్కిల్ ఈక్వేషన్ జనరల్ ఫామ్లో ఎలా ఉంటుంది? x² + y² + 2gx + 2fy + c = 0. సో ఫైనల్గా మన టార్గెట్ జిఎఫ్సి ఈ మూడింటిని కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు రిక్వైర్డ్ సర్కిల్ వస్తుంది. మరి జిఎఫ్సిలో ఎలా కనుక్కోవాలి అంటే ఈ సర్కిల్ గుండా ఈ 2 పాయింట్లు వెళ్తాయంటున్నాడు. 2, -2 అదేవిధంగా 3, 4. సో అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు జీలో, ఎఫ్లో, అదేవిధంగా సిలో ఒక ఈక్వేషన్స్ 2 వస్తాయన్నమాట. 2 ఇలా వచ్చాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో దీనికి ఒక నంబర్ 2 ఇస్తున్నా, రిక్వైర్డ్ సర్కిల్కి 1 ఇస్తున్నా, దీనికి 3 ఇస్తున్నా. సి ఈజీగా ఎలిమినేట్ అవుతుంది, ఎందుకంటే 2 - 3 సబ్ట్రాక్షన్ చేస్తే +c - c క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు g - 2g అంటే -g, ఇందులోంచి తీసేయాలి. f - 2f -f అవుతుంది. ఇక్కడ ఏదైనా 2 ఉంటే 1 - 2 -1 -1 ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. సో నంబర్ 4 రఫ్ లాగా చెప్పారు. మరి జిఎఫ్లు కావాలి అంటే ఇంకొక ఈక్వేషన్ ఇలాంటిది కావాలి, జిఎఫ్లో కాన్స్టెంట్. అందుకోసం సర్కిల్ యొక్క సెంటర్ మనకు తెలుసు -g - f. అది ఎందులో ఉంది అంటున్నాడు? ఒక లైన్లో x + y = 2 అన్నప్పుడు ఆ 2 లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ అవుతుంది. x ప్లేస్లో -g, y ప్లేస్లో -f సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇంకొక ఈక్వేషన్ వస్తుంది, -g +- -2 0. దీనికి ఒక నంబర్ 5. 4ని 5ని సాల్వ్ చేస్తాను. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ని ఉపయోగించి జిఎఫ్ వాల్యూస్ వస్తాయి. మరి సి కనుక్కోవాలి అంటే నంబర్ 1 2లో అయినా చేయి, 3లో అయినా చేయి, సి వస్తుంది. మూడింటిని 1లో సబ్స్టిట్యూట్ చేసి అదే మన రిక్వైర్డ్ సర్కిల్. ఓకే, స్టెప్ బై స్టెప్ చేస్తాను. Let the equation of the required circle is ఏంటి ఫార్ములా? x² + y² + 2gx + 2fy + c = 0. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నా 1. ఇప్పుడు మనం జిఎఫ్సి వాల్యూస్ని కనుక్కోవాలి. అందుకోసం ఒక్కొక్క పాయింట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సిన్స్ ఈక్వేషన్ 1 passes through the point, since equation 1 passes through the equation 1 passes through the point ఆ పాయింట్ ఏంటంటే 2, -2 is. సో అంటే x ప్లేస్లో 2, y ప్లేస్లో -2ని సబ్స్టిట్యూట్ చేయండి. 1లో 1 ఇంప్లైస్ 2², అదేవిధంగా +-2² +2gx అంటే ఎంత? 2 +2fy అంటే -2 +c అలానే ఉంటుంది = 0. 2² × 4 +-2 హోల్ స్క్వేర్ ప్లస్ అవుతుంది. సో +2 × 2 4g
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు జిఎఫ్లో లెఫ్ట్ సైడ్లో ఉండనిచ్చి మిగిలినవన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్తున్నా. సో 4g మైనస్ 4f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు +4 +4 +8 రైట్ సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది. నంబర్ 2 ఇచ్చాను. అదేవిధంగా ఇంకొక పాయింట్ ఉంది, అది కూడా ఈ నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సిమిలర్లీ ఈక్వేషన్ 1 passes through the point ఏంటి 3, 4 ఈజ్ x ప్లేస్లో 3 y ప్లేస్లో 4ని సబ్స్టిట్యూట్ చేయండి. సో 1 implies 3 square ప్లస్ 4 square. అదేవిధంగా ప్లస్ 2g x అంటే 3 ప్లస్ 2f y అంటే 4 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16 ప్లస్ 2 ఇంటూ 3 6g. అదేవిధంగా 4 ఇంటూ 2 8f అవుతుంది ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. 16 ప్లస్ 9 15 రైట్ సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది. కాబట్టి ఈ 6g ప్లస్ 8f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -25. ఎస్, దీనికి ఒక నంబర్ 3 ఇస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ నేను సిని ఎలిమినేట్ చేసేస్తున్నా, అంటే 2 - 3 చేస్తా. నంబర్ 2లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ నుంచి 3లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఎస్, చూడండి 2 - 3. ఫస్ట్ నంబర్ 2లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ 4g మైనస్ 4f ప్లస్ సి మైనస్ 3లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్, దీన్ని సబ్ట్రాక్షన్ చేయండి. -6g మైనస్ 8f మైనస్ సి ప్లస్ సి క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్. మరి రైట్ సైడ్లో ఉన్నది కూడా సబ్ట్రాక్షన్ చేయాలి. సో నంబర్ 2లో రైట్ సైడ్లో -8 మైనస్ చేస్తున్నాం. సో ఆల్రెడీ ఇక్కడ నంబర్ 3లో మైనస్ ఉంది, +25 అవుతుంది. సో 4g మైనస్ 6g రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి. -2g మైనస్ 4f మైనస్ 8f మైనస్ 12f అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 25లో 8ని తీసేసేయండి, ఎంత 17 +17 అవుతుంది. ఓకే, ఎస్, మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ని ఉపయోగించి చేయాలి కాబట్టి సో ఈ కాన్స్టెంట్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి. -2g మైనస్ 12f మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఒక నంబర్ 4. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ని ఉపయోగించాలి అంటే ఇంకొక ఈక్వేషన్ కావాలి. సో అందుకోసం మన సర్కిల్, రిక్వైర్డ్ సర్కిల్ యొక్క సెంటర్ -g -f, అది ఆ లైన్లో ఉంది అంటున్నాడు, అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సిన్స్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ -g, -f lies on the line. ఏంటి x ప్లస్ y, ఆ +2ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి మైనస్ అవుతుంది. x ప్లేస్లో -g, y ప్లేస్లో -fని సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే ఇది x కోఆర్డినేట్, ఇది y కోఆర్డినేట్. కాబట్టి దట్ ఇంప్లైస్ -g -f, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, -2 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఒక నంబర్ 5 ఇస్తున్నాం. 4, 5ని సాల్వ్ చేస్తాను క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ని ఉపయోగించి. సాల్వింగ్ 4 and 5 we get. ఎస్, ఫస్ట్ ఏం చేయాలంటే ఎఫ్ కోఎఫిషియంట్ని రాసుకోవాలి. నంబర్ 4లో కాన్స్టెంట్ని, అదేవిధంగా జీ కోఎఫిషియంట్ని, అదేవిధంగా ఎఫ్ కోఎఫిషియంట్ని. ఎఫ్తో స్టార్ట్ చేస్తే ఎఫ్తోనే ఎండ్ చేయాలి, ఓకేనా. జీతో స్టార్ట్ చేయకూడదు, ఎఫ్తోనే చేయాలి. ఫస్ట్ ఎఫ్ కోఎఫిషియంట్ -12, ఇక్కడ కాన్స్టెంట్ -17, మరి జీ కోఎఫిషియంట్ -2, మళ్ళీ ఎఫ్ కోఎఫిషియంట్ -2. రెండవ ఈక్వేషన్లో ఎఫ్ కోఎఫిషియంట్ -1, కాన్స్టెంట్ -2, జీ కోఎఫిషియంట్ -1, ఎఫ్ కోఎఫిషియంట్ -1. ఇప్పుడు వీటి మిడిల్లో జీ, F1 కాన్స్టెంట్ వేసుకోవాలి.
మరి ఇది ఏబిసిడి అనుకోండి. ఏబిసిడి ఇలా ఉన్నప్పుడు యాక్చువల్‌గా మీకు మ్యాట్రిక్స్ అనే చాప్టర్ లేదు. ఇంతకుముందు మీ సీనియర్స్‌కి ఉండేది. ఏబిసిడి ఒక మ్యాట్రిక్స్ అయినప్పుడు దానికి డెట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏడి మైనస్ బీసీ. ఏని డితో మల్టిప్లై చేయాలి, బిని సితో మల్టిప్లై చేయాలి. మరి ఇక్కడ చేస్తున్నా. ఏడి మైనస్ బీసీని అప్లై చేస్తున్నాను. మరి చూద్దాం. చూడండి, ఇది ఏబిసిడి అనుకోండి. ఏడి మైనస్ మైనస్ అక్కడ ప్లస్ అవుతుంది. 12 ఇంటూ 2 24 అవుతుంది. ఓకేనా? ఎస్. జీ బై ఏడి. సో మైనస్ మైనస్ ప్లస్ 24. ఆల్రెడీ ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంది, మళ్ళీ ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. యాక్చువల్గా ఏడి మైనస్ బీసీ కదా, మైనస్ మైనస్ ప్లస్, కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 17 వస్తుంది. అదేవిధంగా ఎఫ్ బై చెప్పండి, ఇది ఏబిసిడి. ఏడి మైనస్ మైనస్ ప్లస్ 17 అవుతుంది కదా, మైనస్ బీసీ మైనస్ మైనస్ ప్లస్ ఫార్ములాలో మైనస్ ఉంది చూడు, 4 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1 బై కాన్స్టెంట్ 1 బై ఏడి మైనస్ మైనస్ ప్లస్, మళ్ళీ ఈ జీని క్లోజ్ చేయండి, ఏడి మైనస్ బీసీ అట్లా 1 బై అంటే 2 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఫార్ములాలో మైనస్ ఉంటుంది కాబట్టి 12 ఇంటూ 1 అంటే 12. జీ బై ఇంకా ప్లస్ 7 వస్తుంది, ఎందుకంటే 24లో 17 తీసేయండి 7 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై 17లో 4ని తీసేయండి 13 ఈజ్ ఈక్వల్ టు 1 బై మైనస్ 10 వస్తుంది. ఎస్. ఇప్పుడు జిఎఫ్ కావాలి కాబట్టి ప్రతి ఒక్క టర్మ్ని కాన్స్టెంట్ టర్మ్కి ఈక్వేట్ చేయండి. అలా చేసిన తర్వాత ఏం చేస్తామంటే సి కనుక్కోవాలి. జిఎఫ్లో వస్తే ఆ సి కనుక్కోవడానికి మీ చాయిస్, నంబర్ 2 అయినా చేయండి, 4 అయినా, 2 అయినా తీసుకోండి, 3 అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి. నేను ఇక్కడ పక్కన 2ని నోట్ చేస్తున్నా. 4g మైనస్ 4f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8. ఇది నంబర్ 2, ఎందుకంటే నెక్స్ట్ నేను సి కనుక్కోవడానికి ఉపయోగిస్తాను. సో జీ బై 7 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై 10 కాన్స్టెంట్కి ఈక్వేట్ చేశా. ఎఫ్ బై 13 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై 10. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఈ మార్కర్ ఇంకా అయిపోయింది. ఓకే, కాన్స్టెంట్కి ఈక్వేట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఎక్కడైనా రాయొచ్చు, డినామినేటర్లో అయినా న్యూమరేటర్లో అయినా రాయొచ్చు. ఎస్. జీ ఈజ్ ఈక్వల్ టు ఇంకా 7ని డివిజన్లో ఉంది, క్రాస్ మల్టిప్లై చేయండి, మైనస్ 7 బై 10 అవుతుంది. అదేవిధంగా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 13 మైనస్ 13 బై 10 క్రాస్ మల్టిప్లై చేయండి. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనం సి కనుక్కోవాలి. నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం, 3లో అయినా చేయొచ్చు. సబ్స్టిట్యూటింగ్ జీ అండ్ ఎఫ్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 2 ఇంప్లైస్ చెప్పండి, 4g అంటే మైనస్ 7 బై 10, అదేవిధంగా మైనస్ 4f అంటే మైనస్ 13 బై 10 అవుతుంది, ప్లస్ సి అదే కనుక్కోవాలి, ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8. క్యాన్సిల్ చేయొచ్చు. సో 2 2s are 4, 2 5 times, 2 2s are 4, 2 5 times. So plus into minus minus, 7 2s are 14 by 5, minus into minus plus 13 2s are 26 by 5, plus c is equal to minus 8. ఈ రెండింటికి డినామినేటర్ సేమ్ కాబట్టి మనం
న్యూమరేటర్స్ని యాడ్ చేయొచ్చు. ఓకే, సో కాబట్టి ఎల్సిఎం ఇక్కడ 5 వస్తుంది. 6 మైనస్ 4 2, 2 మైనస్ 1 1. సో కాబట్టి 12/15 వస్తుంది. ఓకేనా? ఎస్, 26లో 14ని తీసేయండి కాబట్టి 12 వస్తుంది. ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -8. సి ఈజ్ ఈక్వల్ టు -8. ఈ ప్లస్ 12/5 రైట్ సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది. -12/5. సి ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 5 into 8 40 -40 -52 -12 కదా, -52 వస్తుంది రెండింటిని యాడ్ చేస్తే. కాబట్టి ఎల్సిఎం 5 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే -40 -12 -52 రెండింటిని యాడ్ చేయాలి. అన్నీ కనుక్కున్నాం. సో 1లో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సబ్స్టిట్యూటింగ్ G, F and C values in equation 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 1 implies x² plus y² plus 2gx. G అంటే -7/10 plus 2fy అంటే f అంటే -13/10 plus c plus 52 is equal 0. ఎస్, ఇప్పుడు చూడండి, క్యాన్సిల్ చేసుకోండి. 2 1s 2 5 times. సో 5 అన్నిటికి ఎల్సిఎం కాబట్టి 5తో క్రాస్ మల్టిప్లై చేయండి. 5 into x² plus y² ప్లస్ మైనస్ ఎల్సిఎం 5 ఉంది కాబట్టి రాయన అవసరం లేదు. 7x ప్లస్ ఇంటూ మైనస్ -13y ప్లస్ ఇంటూ -52 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎల్సిఎం 5 కదా, 5 అటు సైడ్ పోతే 0 అవుతుంది. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పచ్చు. ఎస్, ఈ సర్కిల్ మనం కరెక్టో కాదు చెక్ చేయాలంటే ఏం చేయొచ్చు సార్? ఏం లేదు, 2, -2 ఆ పాయింట్ ఇందులో వెళ్తుంది అంటున్నాడు అంటే ఆ పాయింట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఎల్హెచ్ఎస్ వాల్యూ ఎంత వస్తుందో ఆర్హెచ్ఎస్ కూడా అంత రావాలి. అప్పుడు చేసింది కరెక్ట్ ఉంది. 5 into 2² అంటే 4 ప్లస్ -2² అంటే 4a. సో 4 + 4 8 -7 into x 7 2s are 14 మైనస్ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. 13 2s are 26 -52 ఈజ్ ఈక్వల్ 0. ఫస్ట్ ప్లస్ టర్మ్స్ యాడ్ చేయండి. 5 into 8 40 ప్లస్ 26 ఎంత? 66 మైనస్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. -14 -52 -66 ఈజ్ ఈక్వల్ 0. ఎస్, 0 ఈజ్ ఈక్వల్ 0 మనం చేసిన కరెక్ట్. 3 4ని కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అదేవిధంగా దీని యొక్క సెంటర్ కనుక్కోండి. ఆ సెంటర్ని లైన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు కూడా ఎల్హెచ్ఎస్ కూడా ఆర్హెచ్ఎస్ రావాలి. అప్పుడు చేసిన కరెక్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.